మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇవి చాలు. అందుకనే ఇలాంటి యజ్ఞాలు ఇక్కడనే కాదు, ఎక్కడంటే అక్కడ జరుగుతున్నాయి. అలాంటి ఇప్పుడు ఎవరైనా వచ్చి గుడిలో రామాయణం చెప్పడానికి వచ్చిందనుకో, రామాయణం గురించి చెప్పడానికి వచ్చినప్పుడు మరి అక్కడ అన్నదానం పెట్టిందనుకో, మీరు అందులో భాగస్వాములు కావాలా. అదే పనికి మళ్ళీ బొడ్డెమ్మల ఎగురుడుకి అలాంటి డ్యాన్స్ చేయడానికి ఇస్తాను చూడు, అవి నాశనం అవుతుంది తప్ప ఏం లేదు. బొడ్డెమ్మని సింపుల్గా చూస్తున్నాం మనం, టేక్టీస్గా చూస్తున్నాం. అసలు బొడ్డెమ్మని దేవతలా చూస్తానులేం మనం. మరి బొడ్డెమ్మ పాటలు పెడుతున్నామా అంటే అది లేదు. పెట్టేది అమ్మ అంట, చేసేది బొమ్మ. ఆ చెత్త పాటలతో డ్యాన్స్ చేస్తున్నాం మనం. ఓ చప్పట్లేవు, మనలేదు, దుబ్బలేదు. అమ్మని గౌరవిస్తున్నామా అంటే అవమానిస్తున్నాం మనం. అలాంటి వాటికి డీజీ ఎగరతందుకు 1000 అంటే 1000 ఇస్తున్నావు నువ్వు. అర్థమైతే మనం అసలు ఎంత పద్ధతితో చేసేది తెలుసా? అది బతుకమ్మ అంటే ఎంత పద్ధతితో చేసేది. అందరు స్త్రీలు కలిసి మంచిగా ఆడే ఆట అంటే ఎంజాయ్మెంట్, అమ్మతో ఆడుకునే ఆట. అది మంచి పద్ధతిలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. బతుకమ్మ గురించి మంచి నాలెడ్జ్ ఉంటే మనం తెలుసుకోవాలి. ప్రతి పండుగ, సంక్రాంతి అంటే ఏంటి, దసరా అంటే ఏంటి, దీపావళి అంటే, ప్రతి పండుగ గురించి ఎన్నో చెప్పిండు పత్రిక. సంక్రాంతి అంటే మనలో ఉన్న చెత్తని తీసేయడం కాదు, మన ఇంట్లో ఉన్న చెత్తని తీసుకుపోయి అగ్గిలో వాడేయడం కాదు, మన మైండ్లో ఉన్న చెత్తని తీసి పాడేయడం. చాలా గొప్ప గొప్ప విషయాలు. పండుగలు ఉట్టిగానే పెట్టలేరండి, ప్రతి పండుగ వెనకాల గొప్ప అంతరార్థం ఉంది. పండుగ రాగానే కొత్త బట్టలు కొంటాము, తింటాము, పంటాము, అంతే తప్ప వేరేది ఏం లేదు. పండుగ అంటే ఏంటిది మన పిల్లలకి తెలుసా? ఉగాది ఎంత గొప్పది తెలుసా? మనకు ఉగాది అంటే ఏంటి తెలియదు. అసలు ఉగాది ఎందుకు వచ్చింది, ఉగాది రోజు మనకు తొలి సంవత్సరం ఎందుకైంది, దీనంత స్టోరీ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చదవాలి, తెలుసుకోవాలి. అందుకని ఒకరోజు ఒక మనిషి అమ్మ ఒకరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. ఒక వ్యక్తికి హార్ట్ ఆపరేషన్ అయింది. 80 ఏళ్ళు ఉన్నాయి అమ్మ ఆయనకి. ఆమెను లేపండి, నిద్రపోతుంది ఇద్దరు. ఆ పక్కకు కూడా అమ్మాయి వినండి క్లాసు శ్రద్ధతో నిండి ఎంత అలసట ఉన్నా అమ్మ అలసట పోతుంది తెలుసా? తప్పకుండా పోతుంది. ఇది చూడమ్మా, ఇప్పుడు ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేసిండమ్మా. చేసినాక ఆయనకు ఆక్సిజన్ పెట్టిండు 3 గంటలు. హార్ట్ ఆపరేషన్కి 3 గంటలు ఆక్సిజన్ పెట్టినందుకు 8 లక్షలు అడిగిండ్రు హాస్పిటల్. 8 లక్షలు అడిగి వాళ్ళు ఏం చేసిండ్రు? 8 లక్షలు అడగని ఏడుస్తున్నాడు. ఇక హార్ట్ ఆపరేషన్ అయిన ఆయన, నువ్వు ఏడకు, నువ్వు పెద్ద మనిషి కదా, నేను కొన్ని డబ్బులు తక్కువ తీసుకుంటున్నా అని డాక్టర్ అంటున్నాడు. నేను 10 లక్షలన్నా ఇవ్వగలుగుతా, నా దగ్గర డబ్బు లేదా? ఉంది. మరి ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా? 8 లక్షలు అయినా ఏడుస్తున్నావేమో నేను అనుకున్నా అంటున్నాడు. 8 కాదు, 10 ఇస్తా, 20 ఇస్తా, కానీ అందుకు కాదు. ఇన్ని రోజు 3 గంటలే నాకు ఆక్సిజన్ పెట్టినావు అంటే నా గుండెకి రోజు ఆక్సిజన్ అందించిండు భగవంతుడు 80 సంవత్సరాలు. మరి ఆ దేవుడికి నేను ఎంత డబ్బు ఇవ్వాలా? అంటే నా గుండెని, ఇప్పుడు మన శ్వాసనే కదా గుండె కాపాడేది. మన శ్వాస ఈ గుండెని కాపాడుతుందని చాలామందికి తెలియదు. కానీ మన శ్వాస గుండెని కాపాడుతుంది. శ్వాస లేక, గుండె సరిగా లేక, శ్వాస సరిగా తీసుకోలేక గుండెకి ఆపరేషన్ చేసి బయటకు వెళ్ళి ఆక్సిజన్ పంపించింది కదా. ఆ ఆక్సిజన్ ఉంటాయి కదమ్మా డ్రమ్ములు, అది పెట్టిండు 3 గంటలు పెట్టిండు. అప్పుడు ఆపరేషన్కి అన్నిటికీ ఖర్చు కలిపి 8 లక్షలు. అంటే 3 గంటలకి ఇన్ని అడిగితే 80 సంవత్సరాలు భగవంతుడు నాకు ఫ్రీ శ్వాస ఇచ్చిండు. ఫ్రీగా ఉచితంగా శ్వాస ఇచ్చిండు నా గుండె కోసం, నేను బతకడం కోసం. ఆ భగవంతునికి నేను ఎంత కృతజ్ఞత చెప్పాలా? భగవంతుడా నన్ను క్షమించు, నేను ఇన్ని రోజులు దీని విలువ తెలుసుకోలేదని క్షమాపణ అడిగి ఏడుస్తున్నాడు ఆయన. శ్వాస గురించి మనకు తెలుస్తలేదు. అందుకనే ఆయన శ్వాస విలువ తెలుసుకొని ఆ రోజు నుంచి ధ్యానం చేయడం నేర్చుకున్నాడు. 20 సంవత్సరాల పెద్ద ఆయన అంటే ఆయన తెలుసుకునే సమయం ఆసన్నమైంది అప్పుడు. కానీ ఈరోజు మీ వయసు ఎంతమ్మా? తక్కువ, చాలా తక్కువ. మీరు ఎంత అదృష్టవంతులు చెప్పండి. ఈరోజు మీరు ఈ వయసులో తెలుసుకుంటున్నారు. నాకు ఈ వయసులో దొరకలేదు, మీ వయసులో నాకు
ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనకు 3 రోజులు క్లాస్ జరిగింది.